తల్లిదండ్రులకి శ్రాద్ధ కర్మలు పెట్టాలా వద్దా? మామూలు ప్రపంచంలో ఉన్న భక్తి యోగంలో ఉన్న వాళ్ళకైతే వాళ్ళ పూజారులు వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. ధ్యానంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ధ్యాన మార్గంలో ఉన్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఇవన్నీ దాటి వచ్చారు. అంటే ఆ పూజ విధానాలు భక్తి యోగాలన్నీ దాటి ధ్యాన యోగంలోకి వచ్చారు. వాళ్ళు ఏం చేయాలి? డిసెంబర్ 9వ తారీఖు మా నాన్నగారిది డే అనమాట. ఆయన ఆయన యాన్యువల్ డే, ఆయన వర్ధంతి. నేను ఏం చేశానంటే అందరిని పిలిచి భోజనాలు పెట్టాం. ఫస్ట్ ఏడాది అయిపోయింది. అప్పటి నుంచి దాదాపు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి నాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు చూసి వృద్ధాశ్రమంలో వెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టి 100 మంది దాదాపు అందరికి భోజనం పెట్టి వాళ్ళందరితో కాసేపు ధ్యానం చేయించి వాళ్ళకి భోజనం పెట్టి రావడం, ఇది మా ప్రక్రియ. కనుక ఎవరైనా కానీ ఆ డే వచ్చినప్పుడు, ఆ వర్ధంతి రోజు తల్లిదండ్రులు ఫోటో పెట్టి చిన్న దీపం పెట్టి అక్కడ ధ్యానం చేయండి. ఇంత అద్భుతమైన జీవితం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకు చేయాలి అంటే ఎప్పుడైతే మీరు ఆ విధంగా కృతజ్ఞతలు చెప్పారో మీ యొక్క వైబ్రేషన్ యూనివర్స్లోకి వెళ్తుంది. వాళ్ళకు ఒక ఐడి ఉంటుంది అనమాట. యాక్చువల్గా యూనివర్స్లో ఏం జరుగుతుందంటే యాస్ట్రల్ వాళ్ళ నుంచి ఫిజికల్ వాళ్ళకి రావడానికి వాళ్ళకు పర్మిషన్ ఉండదు. పితృదేవతలు పర్మిషన్ ఎవరు? ఎవరైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైనుంచి వీళ్ళు కిందకి వెళ్ళాలి అనుకోండి, వీసా కావాలి కదా, ఆ వీసా ఇవ్వాలా అని చూసినప్పుడు స్కాన్ చేస్తారు. వీడిని భూలోకంలో ఎవడన్నా ఒకడన్నా గుర్తుంచుకున్నాడా వీడి పరంపర అని చూస్తారు. ఎవడు గుర్తుంచుకోలేదనుకోండి, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అంటారు, పంపించరు, వీసా శాంక్షన్ చేయరు. ఓకే. ఇంకొక విషయం, ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలంటే మీకు తెలిసినోడు ఎవడో సంతకం పెట్టాలి కదా, అలాగనమాట సేమ్. నీకు తెలిసినోడు అమెరికాలో ఎవడో లేడా, అలాంటప్పుడు ఎందుకు అమెరికా వెళ్తామని ఎవరు పంపించరు. విజిట్ వీసా అది పక్కన పెట్టేయండి. అలాగే యాషన్ వాళ్ళ నుంచి మన పూర్వీకులు ఎర్త్ మీదకి సంవత్సరానికి ఒకసారో ఎప్పుడో వస్తుంటారు. వాళ్ళు వర్ధంతి టైంలో ఎప్పుడో సమ్ డేస్ వాళ్ళకి ఉంటాయి అన్నమాట. వాళ్ళు జన్మ తీసుకోకపోతే వాళ్ళకు ఒక వీసా కావాలి. వీసా యొక్క రూల్ ఏంటంటే ఎర్త్ మీద నిన్ను ఎవడన్నా తలుచుకుంటూ ఉండాలి. అది పితృదేవతల యొక్క రూల్. అందుకని మనం ఏం చేయాలంటే మన తాత తల్లిదండ్రులు, ముత్తాత వరకు మీకు గుర్తుంటుంది, ముత్తాతకో పోనీ తాతకో అట్లీస్ట్ తాత తల్లిదండ్రులకి మీరు వాళ్ళ డే రోజున, వర్ధంతి రోజున వాళ్ళ ఫోటో పెట్టి ఒక చిన్న దీపం పెట్టి ధ్యానంలో కూర్చొని ఇంత మంచి జీవితం ఇచ్చినందుకు, ఇంత మంచి కుటుంబం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పండి. వాళ్ళు ఒకవేళ మీ పట్ల అన్నిదా ఉన్నా, కోపతాపాలు ఉన్నా వదిలేయండి, పర్వాలేదు. అది భౌతికత లోకంలోనే పోయినాయి. వాళ్ళు ఇప్పుడు ఆత్మగా మారారు, శుద్ధ చైతన్యంగా మారారు. దివ్యమైన కృతజ్ఞతలు భగవంతుడికి ఎలాగైతే మీరు కృతజ్ఞతలు చెప్తారో కృతజ్ఞతలు చెప్పి ఆ రోజు వాళ్ళ పేరు మీద ఒక 100 మందికి అన్నదానం చేయండి. అది కూడా మీరు చేతులతో వండి చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే నేను ఇది చెప్తున్నాను మీకు, చాలామందికి తెలియక అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి గందరగోళం చేసుకుంటారు. ఒక ఆమె ఉంది, ఆయన భర్త చనిపోయారు, బాగా డబ్బున్న వాడు చనిపోయాడు. చనిపోతే ఆయన పేరు మీద ఆ రోజు వర్ధంతి రోజు అందరికీ భోజనాలు పెట్టింది. ప్లేట్ దాదాపుగా 200 రూపాయలు ఖర్చు పెట్టి భారీగా స్వీట్లు, భోజనం, బిర్యానీ బ్రహ్మాండంగా పెట్టింది. అలా వెళ్ళేటప్పుడు ఒక చిన్నది స్టీల్ చెంబు అందరికీ గిఫ్ట్గా ఇచ్చింది, రిటర్న్ గిఫ్ట్. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ ఏమన్నా తెలుసా, బాగా సంపాదించి వచ్చాడు కదా బోడిది చెంబు ఇచ్చింది అన్నారు. ఆ విషయం ఆమెకు తెలిసి బాధపడింది. సరే, 2వ సంవత్సరం వచ్చింది. 2వ సంవత్సరం ఏం చేసింది, ఎందుకు వీళ్ళతో గొడవ అని చెప్పేసి ఆమె వాళ్ళందరికీ వెండి చెంబులు ఇచ్చింది. వెండి చెంబులు ఇవ్వడంతో ఆమె ఏం చేశారు, జనం ఏం చేశారు, బాగా తిన్నారు. ఈసారి ఇంకా మంచి 600 రూపాయల ప్లేట్ భోజనం పెట్టింది, బాగా తిన్నారు. వెండి చెంబులు తీసుకెళ్తే ఏమన్నారు తెలుసా, బాగా సంపాదించి ఇచ్చాడు కదా, ఎంతైనా ఖర్చు పెడుతుంది, బోడి బడాయి అన్నారు. చూసారా, ఆ విషయం తెలిసి నా దగ్గరకు వచ్చి ఆమె బాధపడింది. ఇలా చేస్తే అలా అన్నారు, ఇలా చేస్తే అలా అన్నారు, అలా చేస్తే ఇలా అన్నారు, ఇలా చేస్తే అలా అన్నారు, ఏంటి సార్ నేను ఏం చేయాలంది. అప్పుడు నేను చెప్పాను, వెంకయ్య స్వామి అని ఒక ఆయన ఉన్నారు నెల్లూరులో, ఒక గొప్ప అవధూత. ఆయన ఏమంటాడంటే ఆకలి అన్నవాడికి అన్నం పెట్టాలయ్యా అంటాడు. నువ్వు ఎవడికి అన్నం పెట్టావు, ఆకలి ఉన్నవాడికి పెట్టావా చెప్పు. నీ చుట్టాల్లో ఎవరికన్నా ఆకలి ఉందా? ఆకలి లేదు. ఆకలి వేసిన వాడికి అన్నం పెడితే దాని విలువ తెలుస్తుంది, వాడు ఒక వైబ్రేషన్ రిలీజ్ చేస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే నెక్స్ట్ ఇయర్ వృద్ధాశ్రమంకి వెళ్ళి, లేకపోతే పిల్లల ఆశ్రమంలో, అనాథాశ్రమాలు బొచ్చులు ఉన్నాయి, దేశంలోనే ఉన్నాయి కదా, వెళ్ళి
నీ చేతులతో ఆహారం తయారు చేసి తీసుకెళ్ళు, వెళ్ళి వాళ్ళందరికీ దగ్గరుండి వడ్డించి వాళ్ళ హస్బెండ్ పేరు మీద వాళ్ళందరితో కాసేపు ధ్యానం చేయించి ఆయనకి వీళ్ళందరూ అన్నం తింటూ మహానుభావుడు ఈరోజు ఆయన సంతోషంగా ఉండాలి అని వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. చూసారా? అంటే ఎర్త్ మీద నుంచి యూనివర్స్లోకి మన వాళ్ళు ఎవరైతే ఆత్మీయులు ఉన్నారో వాళ్ళ పేరు మీద పాజిటివ్ వైబ్స్ వెళ్ళాలి. అది పితృలోకానికి చేరుతుంది. పితృలోకానికి చేరి అది ఎవరు ఉన్నారో వాళ్ళ అకౌంట్లో జమ చేయబడుతుంది. దాని పేరే పుణ్యకర్మ. ఆ పుణ్యకర్మని వాళ్ళు అక్కడ ఖర్చు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే అమెరికాలో ఉన్న మీ అబ్బాయికి మీరు డబ్బులు పంపిస్తే డాలర్ రూపంలో అందజేయబడుతుంది, అలాగనమాట. అందుకని మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద మనం పుణ్యకర్మలు చేయాలి, సరి అయిన కర్మ చేయాలి. అనవసరమైన కర్మలో బేషజాలకి డాబుసరికి చేయకండి దయచేసి. ఎవడో మీకు అవసరం లేని వాడికి పెట్టకండి. ఎవడికి అవసరమో సరి అయిన పని చేయాలి, ఓకే, సరి అయిన పని చేయాలి. మళ్ళీ అలాగే నాన్ వెజిటేరియన్ పెట్టకూడదు. కొంతమంది నాన్ వెజిటేరియన్ పెడతారు, అది తప్పు. ఎందుకంటే జంతువు తాలూకా బాధ పైకి వెళ్తుంది కదా. మళ్ళీ మీరు పుణ్యకర్మ 1 కేజీ చేస్తే అది పాపకర్మ 10 కేజీలు అయిపోతుంది. అందుకని శుద్ధ శాకాహారం మీ చేతులతో వండి తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలోనో అనాథ పిల్లలకో పెట్టి ఆ పేరు మీద వాళ్ళకి ధ్యానం చేయించి వాళ్ళందరికీ కొంచెం సేపు బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చేయండి. అప్పుడు పితృదేవతలు ఎంతో హ్యాపీ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.